నస్పూర్ మున్సిపాలిటీ తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో బీజేపీ నేతలపై ఎస్ఐ చేయి చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. బీజేపీ కార్యకర్తలు మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో బీజేపీ నేతపై ఎస్ఐ చేయి చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు ఇరు వర్గాలని చెదరగొట్టారు. తాజా పరిస్థితి మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, అమెరికా ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రం వద్ద మోహరించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎస్ఐ కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి స్థానిక బీజేపీ నేత కమలాకర్ రావు ఆయనతో వాగ్వాదం దిగారు. దీంతో అతనిపై బీజేపీ నేతపై ఎస్ఐ దాడి చేశారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీ కార్యకర్తలపై దూసుకువచ్చారు. దీంతో పరస్పర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఒక దశలో పరిస్థితి చేజారింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్న పరిస్థితి. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెంటనే అక్కడ చేరుకొని మొత్తం మంది రెండు వర్గాలను కూడా చెదగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీ పరిష్కారంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల్లో కూడా రెండు పార్టీలు భారీ ఎత్తున కూడా సాధారణ ఎన్నికల్లో ఏ విధంగా చేస్తారు అంతకు మించి పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మోహరించి కొన్ని రోజులుగా చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా అన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల సందడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి కొంత గందరగోళంగా మారింది. పోలీసుల వైఖరి నిరసనగా బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించడంతో పాటు పోలీసులతో వాగ్వాదాన్ని కూడా దిగారు. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీ నేతలపై దూసుకురావడం ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే పరిస్థితి కంట్రోల్లో ఉంది. రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. ఏ చంద్రిక. థ్యాంక్ యూ మాంతయ్య. బీజేపీ కార్యకర్తలు